గుడికి వెళ్ళడం, దండం పెట్టుకోవడం, మనకు తోచినంత హుండీలో వేయటం, తోచినంత అర్చకుడికి వేయటం, ఇది ఒక సంప్రదాయం. ఎందుకు? అది పుణ్యం వస్తుందని ఆశిస్తాం. అలాగే ఇంకా ఓపుకుంటే అక్కడ ఉన్నటువంటి అడుక్కునే వాళ్ళకి డబ్బులు వేస్తాం. ఇది ఒక సిస్టమ్, మనం ధర్మం ప్రకారం చేసుకునేది. ఇప్పుడు ఈ అల్ట్రా మోడర్న్ యుగంలో దిక్కుమాలినటువంటి అలవాట్లు వచ్చేసినాయి. ఏంటంటే ఆన్లైన్లో డబ్బులు చెల్లించండి అంట. ఇప్పుడు ఒక సమ్మక్క సారలమ్మకి మీరు ఆన్లైన్లో డబ్బులు చెల్లిస్తే మేము అక్కడ మీ తరపున డబ్బులు సబ్మిట్ చేసి ప్రసాదాలు మీకు పంపిస్తామని పోస్టల్ డిపార్ట్మెంట్. ఇలాంటి పిచ్చ పనులు ఆగితే పోతుందేమో. ఎందుకంటే పోస్టల్ డిపార్ట్మెంటు ఇప్పుడు ఏ మంగళసూత్రాల గురించినో లేకపోతే అట్లాంటి ఏమన్నా అయితే బాగుంటుంది, కానీ డబ్బులు తీసుకెళ్ళి డబ్బులు మనం ఆన్లైన్లో చేస్తే మన పేరును ఎవరు పూజ చేస్తారు? అక్కడ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి పూజలు చేస్తారా? రెండవది, ఈ తరహా సిస్టమ్ వలన ఏం ఒరుగుతుంది? ఇంకా దాని బదులు మనకి దేవుడి దగ్గరికి మనం వెళితే వచ్చేటటువంటి తృప్తి వేరు, అందులో ఒక ఇది వేరు. కానీ ఆన్లైన్లో డబ్బులు పంపించి ఆన్లైన్లో పుణ్యం అన్నటువంటి ఈ సిస్టమ్ ఏంటో విచిత్రంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి విచిత్రాలను కంట్రోల్ చేస్తే బెటర్ ఏమో.